కన్జ్యూమ్ చేస్తారు, వచ్చే ఆపర్చునిటీస్ వదులుకుంటామా బిజినెస్ ఆపర్చునిటీస్ ని? లేదు. అండ్ ఐ డోంట్ అగ్రీ. అంటే పర్మనెంట్ జాబ్స్ మీకు డేటా సెంటర్ రిలేటెడ్ టెక్నికల్ జాబ్స్ మీకు ఫ్యూ హండ్రెడ్సే అవ్వచ్చు డేటా సెంటర్ సైట్ బట్టి, బట్ సపోర్ట్ యాన్సిలరీ జాబ్స్ కూడా ఉంటాయండి బోల్డ్ అని. మీకు ఒక 1 million square feet మీరు తీసుకున్నారంటే ఆ బిల్డింగ్ ని మెయింటైన్ చేసే స్టాఫ్ బోల్డ్ అంత మంది కావాలి. దోస్ ఆర్ ఆల్ పర్మనెంట్ జాబ్స్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. సపోర్ట్ జాబ్స్ ఏంటి? మీకు ఫెసిలిటీ మేనేజ్ ఒక 1 million square feet బిల్డింగ్ తీసుకున్నారంటే మీకు వందల జాబ్స్ క్రియేట్ అవుతాయి. Multiple businesses are brought in to support AMCs of equipment, AMCs of spaces, AMCs of critical machinery కొంటాము, ఎస్టాబ్లిష్ చేస్తాము. సో మల్టిపుల్ కంపెనీస్ కి, మల్టిపుల్ బిజినెస్ హౌసెస్ కి మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఒక డేటా సెంటర్ సపోర్ట్ లో మల్టిపుల్ జాబ్స్ ఆర్ క్రియేటెడ్. మీరు పర్మనెంట్ జాబ్స్, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ చూసుకుంటే సరే 100-200 ఉండొచ్చు సైజ్ బట్టి, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆపర్చునిటీ కదా. మీరు ఇప్పుడు లార్జెస్ట్ చూసుకున్నారంటే మీరు వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీస్ చూసుకున్నారంటే JLL, CBRE, కుష్మన్ వేక్ఫీల్డ్, సావిల్స్, ఇవన్నీ యానరాక్, ఇవన్నీ ఇప్పుడు సోడెక్సో, కంపస్ కూడా వస్తున్నాయి. వీళ్ళందరూ దే ఆర్ లార్జెస్ట్ ఇన్ ఇండియా అండి. వై ఆర్ ది లార్జెస్ట్ ఇన్ ఇండియా? బికాస్ అలాంగ్ విత్ ది టెక్నాలజికల్ జాబ్స్ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా వస్తాయి. నాన్ టెక్నికల్ జాబ్స్ లో ఇవన్నీ సపోర్ట్ జాబ్స్. సో అండ్ దే ఆర్ పర్మనెంట్ ఆపర్చునిటీస్ అండి. యూ ఫైండ్ మీరు చూడండి కంపెనీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ 25 years. ఇవన్నీ కంపెనీస్ 90s లో ఎస్టాబ్లిష్ అయినవి. ఎలా తప్పుకున్నాయి? ఇండియన్ మార్కెట్ షేర్ ఎట్లా పెరిగాయి వీళ్ళందరికీ? బికాస్ ఆఫ్ దీస్ ఆఫీసెస్ కమింగ్ ఇన్. సో లాప్ సైడెడ్ గా చూడకూడదు మనం. అంటే ఒకటే విధంగా టెక్నాలజీ జాబ్స్ అంటే అందరూ టెక్నాలజీ నేర్చుకోలేరు కదా, అందరూ ఐటీ క్వాలిఫైడ్ కాదు కదా. ఒకటి ఇంజనీర్ అవుతాడు, దాంతో ఇంకోటి డాక్టర్ అవుతాడు, ఇంకోటి BA అవుతాడు, ఇంకోటి BCom అవుతాడు. వాళ్ళకు కూడా జాబ్స్ కావాలి కదండి. సో ఇట్ ఈస్ అ వైడర్ ఆపర్చునిటీ, ఇట్స్ అ క్యాన్వాస్ విత్ వైడర్ ఆపర్చునిటీస్ అంటే మనం వీ షుడ్ లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. మనం షార్టర్ టర్మ్ పిక్చర్ లో అయితే ఐ డూ అగ్రీ విత్ యూ సార్. నాకు అర్థం కానిది ఏంటంటే మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఒక్క రోజులో $255 బిలియన్ మార్కెట్ ఎట్లా కుప్పగూలిపోయింది? ఏ భయాలు మార్కెట్ని కుదిపేశాయి? సో అంటే మార్కెట్స్ ఆర్ డ్రివెన్ బై సెంటిమెంట్స్ అండి. అన్ఫార్చునేట్లీ అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్. మీరు ఇప్పుడు బడ్జెట్ లో చూడండి 0.005% ట్యాక్స్ పెంచినందు వల్ల మన మార్కెట్ ఎప్పుడు కోలినంత కూలింది ఆ రోజు. ఇట్ వాస్ జస్ట్ సెంటిమెంట్ డ్రివెన్ దిస్ థింగ్ అంతే. అరే పెంచేశారు అన్నారు. ఫ్యూచర్స్ అండ్ ట్రేడ్స్ ఆప్షన్ లో డేటా ఇస్ సేయింగ్ 94% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. వాళ్ళ ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్ చేయడానికి గవర్నమెంట్ ఆ ట్యాక్స్ వేసింది. ఆ ట్యాక్స్ వేసింది మన మంచిగా డ్రైవ్ చేయడానికి. ఇట్స్ ఎ లోకల్ సెంటిమెంట్ డ్రివెన్ మార్కెట్ అండి. అండ్ దట్స్ అంటే $255 బిలియన్ అన్న ఏదన్నా కూడా దీస్ ఆర్ వర్చువల్ లాస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్చువల్ లాసెస్. వెంటనే పైసలు పోలేదు, అంటే పోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ పాయింట్ ఏంటంటే ఇట్స్ అడ్జస్ట్మెంట్ ఫేజ్. అది పోయి దాని తర్వాత మళ్ళీ ఇట్ విల్ రికవర్. ఇట్ విల్ బి రికవరీ ఫేజ్ వేర్ ఇట్ విల్ రికవర్ దట్ మనీ ప్రోగ్రెస్ ఆల్సో. సో 10 అడుగులు ముందరికి వెళ్తే 2 అడుగులు వెనక్కి కూడా వెళ్తుంటుంది మార్కెట్. సో దానివల్ల మనం హైరాణ పడిపోయి లేదు ఏ జాబ్స్ తినేస్తుంది అని నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళడము అనేది ఐ డోంట్ సీ ఎ రీజన్ ఫర్ పానిక్ యాజ్ ఆఫ్ నౌ. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎంతకాలం ఉండొచ్చు మీ ఉద్దేశంలో? ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అడాప్షన్ టు AI అండ్ కంప్లీట్ అంటే మనకి AI మీద కమాండ్ రావడానికి నా ఉద్దేశంలో అంటే ఐఎమ్ నాట్ ఎ టెక్నాలజీ ఎక్స్పర్ట్, కానీ వెంకట్ ప్రసాద్ గారు లేకపోతే ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్పొచ్చు. కానీ మై వ్యూ ఇస్ నెక్స్ట్ 5 years ఆర్ కీ ఇన్ హౌ వీ టేక్ టు AI, number 1. అండ్ ఐ థింక్ దిస్ అడ్జస్ట్మెంట్ ఫేజ్ ఇస్ అ ఫేజ్ ఆఫ్ అబౌట్ 8 to 10 years. రైట్. ఒకసారి పాపరావు I may be wrong, but that is my view. Whatever I have seen, 90s నుంచి ఎట్లా ట్రాన్సిషన్ చూస్తున్నాం, I think it is by about 2033-34 we will have adjusted and made peace with AI. That is what I feel. రైట్. పాపరావు గారు, సో కొత్త జర్నీ తప్పేలా లేదండి ఈ జనరేషన్కి. ఈ జనరేషన్తో పాటు వెనకటి జనరేషన్స్ కూడా ఆ బస్సు ఎక్కాల్సిందే. ఎక్కగలమా? ఏదైనా కానీ ఏంటంటే ఆటు ఎక్కగలవా, అటు ఇప్పుడు ఎక్కక తప్పదు. అనేది కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోక తప్పదు. దాని గురించి చర్చ లేదు. కాకపోతే దాని బై ప్రొడక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ మనకి మంచియా కాదా అనేది ప్రశ్న. దానిలో ఇప్పుడు మిత్రులు ఇద్దరు ప్రసాద్ గారు, పరమేశ్వర్ గారు అనేది ఏంటంటే ఇది ఇది జాబ్స్ పోయినా కానీ నెక్స్ట్ కొత్త తరహా జాబ్స్ వస్తాయి, న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అనేది వాళ్ళ కాన్సెప్ట్. నాకు దీని మీద నమ్మకం లేదు. పర్సనల్ గా ఏంటంటే నేను చదివిన దానిలో, నాకు అర్థమైన దానిలో, జరుగుతున్న దానిలో కనపడుతుంది నాకు. అది ఏంటంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది వాళ్ళతో చెబుతుంది. షూపీటర్ తాలూకు సిద్ధాంతం అది బేసిక్ గా పెట్టుబడిదారీ వ్యవస్థలో పాత టెక్నాలజీ పోయి కొత్త టెక్నాలజీ వచ్చే మధ్య ఫేజ్ లో
కొంత ట్రాన్సిషనల్ ఫేజ్ లో నిరుద్యోగం పెరుగుతుంది, కానీ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత దానిలోకి షిఫ్ట్ అవుతారు ఎంప్లాయీస్, లేబర్ మొత్తం షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ కొత్త ప్రయాణం మొదలవుతుంది, మళ్ళీ ఆప్టిమమ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. కానీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ పనిచేయట్లేదు. యాజ్ యూ సీ ఫ్రమ్ ద లాస్ట్ మెనీ ఇయర్స్, టెక్నాలజీ అడ్వాన్స్ అయిన కొద్దీ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది కాదు, ఇట్స్ ఓన్లీ డిస్ట్రక్షన్. ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఆర్ బికమింగ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. ఉత్పత్తి శక్తులు ఏదైతే టెక్నాలజీ మెషిన్స్ అనుకుంటామో దే ఆర్ నో మోర్ క్రియేటివ్ ఫోర్సెస్, దే ఆర్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్. ఎందుకంటే మనకు హాని చేస్తున్నాయి కాబట్టి మనం సృష్టించిన డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అని నేను అంటాను. సార్ దానిలో కూడా మనకు కనపడేది ఏంటంటే ఇవి చాలా ఉన్నాయి సార్, ఇక దాని గురించి పోవాలి, కానీ ఇట్ ఇస్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ పనిచేయాలి. రెండోది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ కాదు, మనం టెక్నాలజీ చుట్టూ ఆలోచిస్తున్నాం అంతా. చాలా దేశాల్లో జరుగుతున్న సమస్యల్లో అమెరికా, నేపాల్లో జరిగిన దానిలో కానీ బంగ్లాదేశ్ లో కానీ విద్యార్థులు ఆందోళనలు జరగడం, బయటికి రావడం అంతటి వరకు నిరుద్యోగం బేసిక్ ఇష్యూ మనందరికీ తెలిసింది. నిరుద్యోగం బేసిక్ ఇష్యూ అయినప్పుడు ఈ వ్యవస్థలు ఎక్కడైనా సరే నా ఉద్దేశంలో దీంతో నిరుద్యోగం పెరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశమే కాదు, బిల్ గేట్స్ ఉద్దేశం, ఎలన్ మస్క్ ఉద్దేశం కూడా నిరుద్యోగం పెరుగుతుంది. ఎందుకంటే బిల్ గేట్స్ చాలా సంవత్సరాల నుంచి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ చెబుతున్నాడు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే జనాలందరికీ ఉపాధి కల్పిస్తున్నాయి కాబట్టి ముందు కాలంలో టెక్నాలజీ పెరిగినప్పుడు జనాలందరికీ నెలవారీ ఇంతని వాడి అకౌంట్ లో పడేయండి, ప్రతి ఇండివిజువల్ కి నెలకింత ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు. అంటే మరి ట్రాన్స్ఫర్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? That is my question, and that is my question. Where from the revenues are going to be generated? అదే జనాలకి డబ్బులు ఎలా వస్తాయి గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి? జనాలకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ట్యాక్స్లు కట్టారు కదా, మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ ఉంటాయంటే రోబోట్ల మీద ట్యాక్స్ వేయండి అన్నాడు. బిల్ గేట్స్ చెప్పింది రోబోట్ల మీద ట్యాక్స్ వేసి యూనివర్సల్ బేసిక్. అంటే ఆయన ఉద్దేశంలో క్లియర్ గా టెక్నాలజీలో ముందు మధ్యలో ఉండే దానిలో ఆయన ఉద్దేశం జాబ్స్ రావు కాబట్టి యూనివర్సల్ బేసిక్ అనేది ఎవరైనా నెట్ లో వెతుకోవచ్చు, పెద్ద చట్టం అవసరం. దాంతో పాటుగా ఎలన్ మస్క్ కూడా అన్నాడు ఈ మధ్య ముందు కాలంలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి ఆరాములు ఈ పనులు చేసుకోవచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు ఏదో చెప్పాడు. ఏదేమైనా కానీ ఇది పరిస్థితి. సో కాబట్టి నేను దీనిలో కలిపి టెక్నాలజీ అన్నాను, దాన్ని పెట్టుకుంటున్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నటువంటి సిస్టమ్స్ దే ప్రాబ్లం. నుంచి నేపాల్లో ఉంది, బంగ్లాదేశ్ లో ఉద్యమాలు జరిగినాయి, గవర్నమెంట్లు పడ్డాయి, కొత్తగా మళ్ళీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. తొందరలోనే 12వ తారీఖు దేశంలో, తొందరలో ఇంకో దేశంలో ఉన్నాయి. ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందా అంటే అవ్వదు, ఏం కాదు. అక్కడ ఇప్పటికే వస్తున్న వార్తల ప్రకారంగా అక్కడ ఏమీ పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉద్యమకారులకి లేదు, ఉద్యమం చేసి గవర్నమెంట్ పడగొట్టిన వాళ్ళకి లేదు, మళ్ళీ కొత్తగా అధికారం కావాలనుకుంటున్న పాత పార్టీలకు ఎవరికి నమ్మకం లేదు, ఏదో మారుతుంది. ఎందుకు లేదు? మీకు ఏంటంటే వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ ప్రాఫిట్స్. పెట్టుబడి ఇప్పుడు లాభం, పెట్టుబడి ఎవరు పెడతారు? పెట్టుబడి పెట్టి నన్ను ఎందుకు ఉద్యోగంలో తీసుకోవటం అమెజాన్ కంపెనీ అంటే, అమెజాన్ కంపెనీ ఒక రోబోట్ ని పనిలో పెట్టుకుంటే అది $3,600 ఖర్చుతో సంవత్సరానికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చుతో అది పనిచేస్తుంది నా ప్లేస్ లో పెట్టుకుంటే. కానీ నన్ను పెట్టుకుంటే ఉద్యోగంలో $36,000 ఇవ్వాలి. అందుకని నన్ను ఎవరు పెట్టుకోడు, మెషిన్లే పెట్టుకుంటాడు. అంటే వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ఏ కంపెనీ, ఈ రోజు పరిస్థితి ఏంటంటే వ్యవస్థలో ఉన్నది లాభాల కోసం మాత్రమే మనం పెట్టుబడి పెడతాం. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా లాభాల కోసమే పెట్టుద్ది. పెట్టే కంపెనీకి నేను అవసరం లా, మెషిన్ ఉంది అక్కడ. దేర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్ వర్క్ చేయడానికి, దేర్ ఇస్ రోబోట్ నా బాడీ వర్క్ చేయడానికి. ఫిజికల్ లేబర్ చేసేవాడిని బ్లూ కాలర్ వర్క్ అని అయితే రోబోట్ ఉంది నన్ను రిప్లేస్ చేయడానికి. నేను వైట్ కాలర్ వర్క్ అని బ్రెయిన్ తో పనిచేసేవాడిని అయితే దేర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రిప్లేస్ మీ. కాబట్టి నన్ను రిప్లేస్ చేయడానికి వాటికి లాభాల కోసం పెట్టుబడి పెడితే సమస్య మారదు. ఈ పారాడైమే మారాలి, లాభాల కోసం కాకుండా సమాజం కోసం పెట్టుబడి పెట్టేది. ఓరియంటేషన్ అంతా ఎట్లా ఉండాలంటే సమాజం బాగుండడం కోసం పెట్టుబడి పెట్టే పరిస్థితి రావాలి. లేకుండా కనుక ఇలా లాభాల కోసం పెట్టుబడి పెడితే ముందు కాలంలో ఉద్యోగాలు ఉండవు, సమస్యలు పెరుగుతాయి. సో కల్ప్రిట్ ఈజ్ నాట్ టెక్నాలజీ. టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేసేదే, మన లైఫ్ ను బాగు చేసేదే. తర్వాత ఈ టెక్నాలజీ మనం డిస్ట్రాయ్ ఎందుకు చేస్తుందంటే దాన్ని మనం వాడుతున్న పద్ధతి, వ్యవస్థాగతమైన నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు. రైట్ పాపారావు గారు, రైట్, ఓకే, రైట్ పాపారావు గారు, రైట్. అండ్ ప్రసాద్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం కూడా పూర్తిగా వస్తుంది, వెరీ క్విక్లీ. సార్ నేను ఈ టెక్నాలజీ వల్ల జాబ్ లాసెస్ అని అనుకోనండి. సో ఇదొక పాజిటివ్ చేంజ్గా చూస్తాను. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అండి, గత 250 సంవత్సరాల చరిత్రలు చూసుకుంటే హ్యాండ్ వీవర్స్ ఉండేవాళ్ళు అండి యూకేలో. అయితే ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చిందో దానివల్ల జాబ్స్ 1850 కల్లా ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు కలిగాయి. సో అంటే ఏంటి, అక్కడ మెషిన్ మెయింటెనెన్స్, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్, గ్లోబల్ లాజిస్టిక్స్ డిమాండ్ పెరగడం వల్ల ఆటోమొబైల్ రెవల్యూషన్ వచ్చిందండి 1930లో. అక్కడ ఏమైందంటే మనకి ఈ జట్కా బండ్లు లేకపోతే అవి తోలే వాళ్ళ జాబులు పోయాయి. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వల్ల
ఇంకా గణనీయంగా డబుల్ జాబ్స్ పెరిగాయి. అంటే అక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళది అక్కడి నుంచి ఆటో మెకానిక్స్, గ్యాస్ స్టేషన్ అటెండెంట్స్, హైవే కన్స్ట్రక్షన్ వర్కర్స్, అట్లా హైవేలో ఉన్న చిన్న చిన్న హోటల్స్, వీటి టూరిజంకి దానికి జాబులు పెరిగాయండి. 1970s 1990sలో అండి ఎప్పుడైతే ఏటీఎంలు వచ్చాయో సరే బ్యాంక్లో బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్ పోయాయండి, తగ్గాయి. అక్కడ 35% వరకు తగ్గిపోయింది. సో కానీ మిగతా ఏమైందంటే ఈ కాస్ట్ తగ్గుతూ ఉంటే బ్యాంకు రన్ చేయడంలో, దాంతోపాటు బ్యాంకులు ఇంకా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేశాయండి. సో అదే విధంగా మనకి పర్సనల్ కంప్యూటర్లు వచ్చిన తర్వాత స్ప్రెడ్ షీట్లు పోయాయి. సో ఇలా క్లరికల్ జాబులు పోయాయి, కానీ ఐటీలో ఉండే ఐటీ జాబ్స్ ప్యాకేజెస్కి డిమాండ్, ఇవన్నీ అనాలిసిస్ ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి.